సుదర్శన్ రెడ్డి గారు, బోధన శాసనసభ సభ్యులు మరియు మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ సముద్రాల వేణుగోపాలాచారి గారు మరియు నుడా చైర్మన్ కేశవేనన్న గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, డిసెంబర్ 9 వచ్చే నాటికి రాష్ట్రంలో సోదరిమణులు, పెద్దలు, వ్యవసాయదారులు అందరి మూలంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యింది. దాని ఫలాల్ని రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కష్టపడుతూ గత ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుని కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయదారులకు రుణమాఫీ, మహిళలకు 500కే సిలిండరు, విద్యుత్తు 200 యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి విద్యుత్తు అన్నీ చేస్తూ మీకు ఇంకా రావాల్సినవి పెన్షన్లు పెంచడం, మీకు ఖాళీ ప్లాట్లు ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే వాగ్దానాన్ని, రేషన్ కార్డులని ఈ అన్నిటినీ ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాము. మిగతా విషయాలన్నీ పెద్దలు తెలియజేస్తారు. నాకు ఈ అవకాశం కలుగజేసిన గోపి గారికి, అవిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రుడు గోపి గారికి, పెద్దలు ఫార్మర్ మినిస్టర్ మన నిర్మలే వేణుగోపాలాచారి గారికి, అదేవిధంగా వేణు గారికి, అవిన్ గారికి, రత్నాకర్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన అటువంటిది కాంగ్రెస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల క్రితము మన పిల్లలు చదువుకోవడానికి కాలేజీలు పెట్టాం, స్కూళ్ళు పెట్టాం, సబ్ స్టేషన్లు పెట్టుకున్నాం. మనం అందరం ఎట్లా బాగుపడతామని చేస్తాం. కానీ పోయిన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వాలు ఒక్క ఉద్యోగం లేకుండా మన పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు పువ్వు గుర్తు, కేసీఆర్ చెప్పారు ఇంటింటికి ఉద్యోగం అన్నాడా? మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక యువకుడు, చేయాలని పట్టుదల ఉంది. మనము ఈ 10 నెలల్లో ఏమి చేసినామో ప్రజలకు చెప్పడానికి ప్రజాపాలన పెట్టుకున్నాం. ఇప్పుడు ఓట్లు మీరందరూ, మనమందరం ఉన్న భూములు పిల్లలు డివైడ్ అయినా కొద్దీ 10 ఎకరాలు ఉంటే 2-3 పిల్లలు ఉంటే మంచికి 2 ఎకరాలు వస్తున్నాయి. దాని మీద బతకలేదు. ఉద్యోగాలు ఉండాలి, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు మనం వచ్చే ఏడాది నిన్న ఓట్లు లెక్క చేసినట్టు నిన్న గెలిచిన లిస్ట్ వచ్చింది, ఎవరెవరు గెలిచిందని. ఇక్కడ ఏం గెలిచింది? కాంగ్రెస్ అయినా అట్లా మరి లెక్క చేస్తే కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఈ దుర్మార్గులు చేసిన పనులకు 10 సంవత్సరాల్లో మనము మన పిల్లలు బాధపడుతున్నాయని మా ఆలోచన మేరకు ఆలోచించి కనీస సౌకర్యాలు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. మనం ఉండగా గ్యాస్ ఎంత ఉండే? గ్యాస్ సిలిండర్ పుణ్యాత్ములు 1200 చేశారు. ఆయన ఏదో కలిసి ఇప్పుడు ఎంత? 500 సబ్సిడీ ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈ బస్సులలో అయితే మీరందరూ మేము ఇంత తిరుగుతారు అనుకో, రోజులు 1000 మంది తిరుగుతూ ఉన్నారు బస్సులలో. సంతోషం అనిపిస్తూ ఉంది.
మా బోధనలను మొత్తుకుంటున్నారు అందరూ నిజామాబాద్కి వస్తున్నారని. ఆ దుకాణంలో కూడా చూస్తలేము, మీ కొరకు చూస్తా ఉన్నాం. సరే ఫ్రీ ఉండేవన్నీ చెప్తారు కానీ మనం ఈ 10 నెలల్లో 55,000 జాబులు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరికి? మన పిల్లలకు 50,000 జాబులు ఇచ్చాం. డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. కాలేజీలకు కానీ మన పిల్లలు భోజనం చేయడానికి హాస్టల్లో పడితే రూపాయికి 40% పెంచినాం, 40% పెంచినాం, 40% పెంచినాం. ఎందుకు? మన పిల్లలు కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ విధంగా ఎక్కడ కూడా 10 సంవత్సరాలు ఏం పెంచని అవన్నీ ఒకటేసారి పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాలన్నా ఈ పుణ్యాత్ముడు ఏం బంద్ చేయాలి మన డిస్టిక్లో బాగా ఆలోచించండి. ఒక్క పని బీజేపీలో అయితే తీరేసేది చేయక మన మీద 8,000 కోట్లు బాకీ తెచ్చిపెట్టు. దానికి అడ్డేందవుతున్నది? మనము మన కొరకు ఆఫీసులలో పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ని ఉద్యోగాలను వెంట పెట్టినాము. వాళ్ళకి 6,000 ఉద్యోగాలు అయితే ఈ పుణ్యాత్ముడు చేసిన దానికి బాకీలకు అడ్డే 6,000 కడతా ఉన్నాం. అంటే మన పైసలలో 30% అంటే అడ్డీలకు లేకుండా ఇంకా ఎన్ని ఉంచుకునే వాళ్ళం. కాబట్టి ఇవన్నీ మీ అందరికి చెప్తా ఉన్నాను. మేము ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు కట్టినాం, లిఫ్ట్లు కట్టినాం, అన్ని సౌకర్యాలు పెంచినాం, తెలంగాణ యూనివర్సిటీ తెచ్చినాం. ఇవన్నీ గతం 10-15 ఏళ్ళ కింద చేసినాం. ఇప్పుడు ఇది ఆవికి ట్యాక్స్ వేసి తాగుతూ చేస్తూ కూర్చుంటే ట్యాక్స్ అయినా ఏమైనా చేసిందా? వాడు చేయకపోయి వీడు చేయక. ఇవి మీరందరూ మన బీసీసీ ప్రెసిడెంట్ మన డిస్ట్రిక్ట్ గోడికి ఇచ్చినాం, మహేష్ గోడికి ఇచ్చినాం. అంటే కాంగ్రెస్ లో మన ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. మీరందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. మీ అవసరాలు ఉన్నాయి, భూములు కానీ, హెల్త్ గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ఎదురుంటే మన దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా అవన్నీ సాధించుకుందాం. ఇప్పుడే కరెంట్ బాగుండదని చెప్తా ఉన్నాడు వాడు గోపి, మన వేణు రత్నాకర్. ఉంటే ప్లేన్ దొరకలేదు సబ్ స్టేషన్ వేయాలంటే. మేము ఒక దగ్గర చేసి చూసేస్తా ఉన్నాం ప్లేస్. ఇంకో ఇటు నేలకల్ రోడ్ కూడా ఒకటేస్తాం. ఎందుకు? అది 10 ఏళ్ళ నుంచి చేయాలి. కరెంట్ ఏమో కాలుతా ఉన్నది, మనకేమో సప్లై సరిగ్గుంటున్నది. ఇవన్నీ తప్పనిసరిగా చేద్దాం. మీరు ఒకటే నా అక్కలు చెల్లెళ్ళు మంచిగా చేసిన వాళ్ళని మనం మంచి పని చేస్తే ఉంచుకుంటాం, మెచ్చుకుంటాం. ఇల్లు కూడా మంచి పని చేస్తాం. రేవంత్ రెడ్డి కానీ మన పిల్లలు కానీ తప్పనిసరిగా నా మహిళా సోదరులు అంతా యూనిటీగా ఉండండి. రేపు కూడా నేను ఒక పెద్ద మనిషిగా ఎక్కడన్నా ఎలక్షన్లో 500 ఇస్తావా 200 ఇస్తావా అనుకుంటుంది. దండం పెట్టదు కాదు, 200 ఏమి అయ్యలేదు. ఏమి తీసుకోకుండా ఓట్లే ఉన్నాం. మన సర్కారు ఉంది ఈడ మున్సిపాలిటీలో నల్లొస్తలేదు, మోరు తీస్తలేడు అంటే వాడు కార్పొరేటర్ చేయాలి. కార్పొరేటర్ చేయాలంటే మనకు గెలిపించాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తారని నన్ను గుర్తుపట్టినా, మీరు గుర్తుపట్టిన ఏమో చెప్పలే. నేనందరు పాతోడిని, ఈ గల్లీలన్నీ తిరిగినోడినే. కాకపోతే నిజామాబాద్ ఎప్పుడు కాంటెస్ట్ చేయాలి ఛాన్స్ ఇస్తలేదు. కాబట్టి
తప్పనిసరిగా మీరు అందరూ మహిళలు నా పిల్లలకు ధైర్యం చెప్పండి, ఇంకా ఉద్యోగాలు ఇద్దాం, మంచిగా చేసుకుందాం. మీ అందరికి ఒకటే చెప్తున్నా, మేము కూడా పని చేయకుంటే ఓట్లేయద్దు, కానీ పని చేసిన వాళ్ళు ప్రోత్సహించండి దయచేసి. వాడికి కూడా ధైర్యం ఉంటే చేస్తాడు, అంతేనా కాదా? ఇప్పుడు 4 పైసలు సంపాదించే ధైర్యమో వాడికి ఫోన్ చేస్తే అంత ధైర్యం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నాకు వేరే దగ్గర పోయేది కాబట్టి నా అక్కలు చెల్లెలు యువకులు మీరు కూడా యువకులు ఊక గాలి తిరగకుండా బాబు పని చేసుకోండి, పార్టీకి చేయదు. మీ శివాజీనగర్లో ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం మన పిల్లలకు మొదటి సంవత్సరం బర్త్డే చేస్తాం కదా, పిల్లలు పుట్టాక. అట్లనే మీరందరూ చేతి గుర్తుకు వేసిన తర్వాత నిన్న 3వ తారీఖు నాడు కౌంటింగ్ అయింది. దాంట్లో ఎవరు గెలిచిండ్రు? చేతి గుర్తు గెలిచింది. ఇక్కడ మీరు రాముడి పేరు మీద వేరే గుర్తుకు వేసింది అనుకో, గెలిచిన తర్వాత చేతి గుర్తు నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ముఖ్యమంత్రి నిన్నటికి సంవత్సరం. మనం మన ఇళ్లలో బిడ్డ పుట్టాకనో కొడుకు పుట్టాకనో సంవత్సరం ఫస్ట్ బర్త్డే చేసి అందరిని పిలుస్తాం కదా. మన వాడకట్టోళ్ళని పిలుస్తాము, చుట్టాలను పిలుస్తాము, పక్కోళ్ళని పిలుస్తాము. అట్లే రేవంత్ రెడ్డి గారు ఏమంటే మీ వల్ల, ముఖ్యంగా మహిళా సోదరుల వల్ల, రైతు వల్ల ఈ సర్కార్ వచ్చింది, చేతి గుర్తు వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కనుక అందరినీ పిలిచి మనం ఈ సంవత్సరంలో కూడా మీరు ఓటేసిన తర్వాత ఏం చేసినాం, ఏం చేయలేదు ముచ్చటించుందని చెప్పి ఈరోజు మొత్తం అంతా మన తెలంగాణ మొత్తం చెప్పిన కాడికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు మరి మాజీ మంత్రివర్యులు, నిజామాబాద్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న మిత్రులు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేణు గారికి, రత్నాకర్ గారికి, జావీద్ అక్రమ్ గారికి, కుద్దూస్ సాయి గారికి, అదేవిధంగా అరుణ్ కుమార్ కార్పొరేటర్ గారికి, రాయన్ ప్రసాద్ గారికి, రాపూప గారికి, మరి ఈరోజు రాజ్ గోపి గారికి, అవిన్ గారికి, అరుణ్ గారికి, మరి రేవతి గారికి, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సోదరి మనందరికీ కూడా, శివాజీనగర్ అమ్మలకు, పెద్ద మనుషులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి పెద్దలు సురేష్ రెడ్డి గారు చెప్పిండ్రు సంవత్సరంలో మనం ఏం చేసినాం, అప్పుడు ఏం చెప్పినాం, ఏం చేసినాం. అప్పుడు ఏం చెప్పినా మా కాంగ్రెస్ పార్టీ అందరూ వచ్చి, రేవంత్ రెడ్డి గారు వచ్చేసి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి, మరి మోడీ ప్రభుత్వం ఏది మీరు ఇక్కడ పువ్వు గుర్తు కేసు వేసిన ప్రభుత్వం, పువ్వు గుర్తు కేసు ఎమ్మెల్యే, పువ్వు గుర్తు కేసు ఎంపీ, వాళ్ళందరూ ఏం చేసిండ్రు? 1400 రూపాయలు సిలిండర్ పెట్టిండ్రు. అవునా కదా? దేశం అంతటా. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కేంద్రం మొత్తం దేశమేలే మోడీ గారు 1400 పెట్టినప్పటికీ కూడా నేను మీ ఆడపిల్లల కొరకు 500 రూపాయలకి ఇస్తాను చెప్పిండు. ఉంటుంది అందరి దయ వల్ల, నిజామాబాద్ దయ వల్ల, తెలంగాణ దయ వల్ల పెద్ద హోదా ఉంటుంది. అప్పుడు నిమిషాల మీద ఆర్డర్ ఇచ్చుడే. అట్లని ఆలస్యం చేయము. వచ్చిన వాళ్ళేమో వచ్చిండ్రు, ఓకే. రాని వాళ్ళకి ఎందుకంటే మనకు ఉండేది ఎంత? ఇప్పుడు ఇంతకుముందు మీరు పేపర్లో విన్నారు, మీరు అందరూ టీవీ చూస్తున్నారు. మన శివాజీ వీడి కట్టుకుంటున్నాం, దేశా వీడి కట్టుకుంటున్నాం, టీవీ చూస్తారు కదా. సినిమాలతో పాటు వార్తలు చూస్తారు కదా. దాంట్లో 7,00,000 కోట్ల రూపాయలు బాకీ చేసింది ఎవరు? కేసీఆర్. వెళ్తాను నీకు మంచిగా. 7 లక్షలు కూడా బాకీ చేస్తే మనం మిత్తి కట్టాలి. మనం ఈ ఊర్లలో సౌకర్యంగా తీసుకుంటే, ఇంకెవరు తీసుకుంటే మిత్తి కట్టాలి, అసలు కట్టాలి. అది ఇట్లనే సర్కారు బ్యాంకులో తీసుకుంటే బ్యాంకు ఊరుకోడు కదా. తీసుకున్నప్పుడు ఇస్తారు. సర్కారు అంటే ఒక 2 రోజులు ఆగుతుంది. మిత్తి కట్టాలి కదా. ఆ మిత్తి మీదనే సగం పైసలు పోతున్నాయి. మనకు వచ్చే సగం పైసలు మిత్తి మీద, అసలు మీద పోవటం వల్ల ఎంతైతే అనుకుంటున్నారో 100 మందికి ఇస్తాను అనుకుంటున్నారు, ఆయనకి ఇవ్వాలన్నది ఒక 70 మందికి ఇస్తున్నాడు, ఇంకా 30 మందికి ఇంకా ఇస్తున్నాడు. అందుకే రైతు మనకు భూములోకే మనకు లేకున్నా మన తమ్ముళ్ళకో చెల్లెకో ఊర్లలో భూములు ఉన్నాయి. 2 లక్షల రుణం మాఫ్ చేస్తా అన్నారు కదా. ఇవాళ పువ్వు గుర్తున్న రాష్ట్రాలు కానీ, మరి అదేవిధంగా వేరే పార్టీలు కానీ, మమతా బెనర్జీ రాష్ట్రం కానీ, ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయలు మన స్వాతంత్రం వచ్చి ఎవరు ఇవ్వలేదు రైతుకు.
రేవంత్ ఏం చేసిండు? రేవంత్ రెడ్డి గారు సీఎం గారు 2 లక్షల మన బాకీలు ముట్టేస్తే ఆ రుణం మీద ఉండవద్దు, పాపం మా రైతులు మంచిగా ఉండాలని చెప్పేసి దాదాపు 27 లక్షల మంది రైతులు 27 లక్షల మంది రైతులకు బాకీలందరికీ ముట్టయిపోయిండు మన 2 లక్షలు. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? ఈ బాకీలు ముట్టయిస్తాను అన్నాడు కానీ ముట్టయిప్పలేదు. నీకు ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చిండు, పంటకు 2 పంటలకు ఇచ్చిండు. దాంతో మన అన్నవాయ బ్యాంక్ పోయి కట్ట 500 రూపాయలు తెచ్చుకునేది, సంతోషం, అబ్బా చేతికి వచ్చే కదా. అదేమో మన బాకీ ముట్టయిపోయాయి, ఇదేమో చేతికి వచ్చే కనుక సర్కారు ఏం చేస్తలేదు, చేతికి పైసలు ఇస్తలేదు మనం అనుకుంటాం. చేతికి పైసలు ఇస్తే ఉంటాయా? సగం కళ్ళు పోతాయి, సగం దారిపోతాయి, మళ్ళీ సర్కారుకే వస్తాయి. మళ్ళీ బాకీ ముట్ట చెప్తే మన పిల్లల మీద బాకీ ఉండదు, మనకు బాకీ ఉండదు, మిత్తి ఉండదు, మంచి సంసారం మంచి అవుతుంది. కనుక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా ఇందిరాగాంధీ అప్పటి నుంచి శాశ్వతంగా ఉండాలి, ఓట్ల కొరకు పని కాదు. మనం ఏం చేసినా గరీబోడికి చేసినా ఉన్నోడికి చేసినా కూడా మంచిగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పనులు చేస్తున్నాడు. దానిలో భాగంగానే 500 రూపాయల సిలిండర్ ఇచ్చిండు. మిగతా పైసలు మనం 1,400 రూపాయల సిలిండర్ ఉంటే మిగతా పైసలు ఎవరు కట్టాలి? సర్కారే మీ పేరు మీద కట్టాలి, బ్యాంక్ మీ అకౌంట్ కట్టాలి. కనుక వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళు మీకు కాగితాలు తీసుకొని వస్తారంటే 1 నెల 2 నెలల లోపల కూడా అందరికి వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. చెప్పిన కాడికి వెనుకపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఓట్లు లేవు, రేపే ఇస్తామని చెప్పాం, మేము ఖచ్చితంగా ఇస్తాం లేదు. అదేవిధంగా బస్సు మరి 15వ తారీఖు నుంచి సర్కారు 3వ తారీఖు వచ్చింది, 9వ తారీఖు ప్రమాణం చేసేట్టు 15వ తారీఖు నుంచి బస్సు మొదలుపెట్టింది. బస్సు మొదలెట్టినా లేదా? మనము సిద్ధేశ్వర్ గుడికి పోయినా, ఆర్మూర్కి పోయినా, పిరికెట్కి పోయినా ఇంతకుముందు పైసలు తీసుకొని పోతుంటాం కదా. ఇప్పుడు మనము ఆధార్ కార్డు తీసుకొని మరి కేటీఆర్ అంటుంటే అగో మీరు బస్సులన్నీ టమాటా పోస్తున్నారు, బస్సులన్నీ కూరగాయలు పోస్తున్నారు అంటే అంతా విమర్శిస్తుండే. అంటే మనం పెట్టింది మంచిది, బస్సులో ఫ్రీ ఉంటే మీరు యాదగుట్ట పోవచ్చు, భద్రాచలం పోవచ్చు, మన సిద్ధేశ్వర గుడికి పోవచ్చు, ఎటన్నా పోవచ్చు. చేతుల పైసలు భర్త కొడుకో ఆకుంటే మనం పోవచ్చు. లగ్గాలు అయితే ఉపరీతంగా అవుతున్నాయి, లగ్గాలు కూడా అందరు గ్యాంగ్ పోతుంటాయి. ఇప్పుడు ఒకటే బస్సులో మొత్తం చుట్టాలు, అక్క బిడ్డలు, అన్న బిడ్డలు, మరదలు అందరూ అవుతుంది ఒకసారి. దానివల్ల ఏంటి?